ఈ దేశంలో నక్సలిజానికి కారణం ఏంటి? నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో నుండి అడవుల్లోకి ఎందుకు వెళ్ళిపోయారంటే, ఎవడో ఒక పెద్ద మనిషి వల్ల అన్యాయమై వాళ్ళని వెలిచూపులకి వెలివేతలకి గురి చేసి వాళ్ళ ఆస్తులు దోచుకొని వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేసి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో న్యాయం కోసం వెళితే వాళ్ళకి న్యాయం జరగకపోగా వాళ్ళకి అవమానాలే మిగిలినప్పుడు చిచ్చి ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండడం కంటే బయటికి పోయి ఇలాంటి నీచమైనటువంటి పనులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద పగ తీర్చుకోవాలి అనేటటువంటి దృక్పథంతో బయటికి పోయిన వాళ్ళే నక్సలైట్లు. మనుషుల చేత దెబ్బలు తిని మోసపోయి అసహనం పెరిగిపోయి ప్రభుత్వాల మీద పగ తీర్చుకోవాలి, అధికారుల మీద పగ తీర్చుకోవాలి, నాకు ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశాన్ని మనసులో బలపరుచుకుని కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళి సాయుధ పోరాటం ఎందుకు చేస్తున్నారు అంటే, జనజీవన స్రవంతిలో తోడేళ్ల వంటి మనుషులు ఉన్నారు, తేళ్ల వంటి మనుషులు ఉన్నారు, విష సర్పాల వంటి మనుషులు ఉన్నారు. అలాంటి మనుషుల మధ్య ఎమడలేక బయటికి పోయారు. ప్రతి మనిషి గౌరవప్రదంగానే బ్రతకాలనుకుంటాడు, కానీ వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి ఎందుకు బయటికి పోతున్నారు అంటే, సొసైటీలో కొన్ని మృగాలు ఉన్నాయి, అవి వాళ్ళని గౌరవంగా బ్రతకనివ్వట్లేదు. మేము ఇలాగా అన్యాయం అయిపోతున్నాం మహాప్రభు అని చెప్పి ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు సహాయం చేయకపోవడం, పోలీసు వారి దగ్గరికి వెళ్తే పోలీసు వారు పెద్ద మనుషులకు కొమ్ము కాయడం, అన్యాయం చేసినట్టు పక్షంగానే మాట్లాడి ఏళ్ళని చెతకబాదడం, ఇలాంటి పనులన్నీ చేస్తే ప్రాణం విసిగిపోయి వెళ్ళి అట్లాంటి పరిస్థితుల వల్ల నక్సలిజం అనేటటువంటిది పుట్టుకొచ్చిందనేది నా అభిప్రాయం.